హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇకపై మీరు ఏ బ్యాంక్లోనూ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ఎలా సాధ్యమవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి స్కీమ్ గురించి ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేసి మీకు మన ఛానల్లో వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, బ్యాంక్స్లో అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అనే ఒక అకౌంట్ ఉంటుందండి. ఇది నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగే పనిచేస్తుంది. కానీ మీరు ఈ BSBDAలో అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి. సో నార్మల్ సేవింగ్స్ అకౌంట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నార్మల్ సేవింగ్స్ అకౌంట్లో అలాగే ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లో కూడా మీకు ATM కార్డ్ అయితే లభిస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకా మీకు ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి అయితే పడవు. ఈ BSBDA అకౌంట్ ద్వారా మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ మీకు ఫ్రీగా ATM కార్డ్ అయితే లభిస్తుంది. ఇంకా మీరు నెలకి 4 సార్లు అయితే ఫ్రీ విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు ATM నుండి. అండ్ ఆ తర్వాత నుంచి మాత్రమే మీకు ఛార్జెస్ అనేవి పడతాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రీగా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, ఇంకా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మీకు పాస్బుక్ కూడా ఫ్రీగా లభిస్తుంది. సేమ్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్కి ఉన్న ఇంట్రెస్ట్ రేటే ఈ BSBDA అకౌంట్కి కూడా లభిస్తుంది అనమాట. అండ్ దీనిలో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఈ BSBDA అకౌంట్లో మనం మ్యాక్సిమం 50,000 మాత్రమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ 50,000 దాటితే మీ BSBDA అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అయితే అయిపోతుంది. సో సంవత్సరం మొత్తం మీద మీరు 1 lakh ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి విత్డ్రా లిమిట్ వచ్చేసి నెలకి 10,000 మాత్రమే. నెలకి 10,000కి మించి అయితే మీరు విత్డ్రా చేయడానికి అయితే అవకాశం ఉండదు. అండ్ ఒక నెలకి 4 విత్డ్రాల్స్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి అయితే అలౌ చేయరు. అంతకు మించి కనుక మీరు ఎక్కువ విత్డ్రా చేసుకున్నా కూడా మీకు మీ BSBDA అకౌంట్ అయితే సేవింగ్స్ అకౌంట్ అయితే అయిపోతుంది. మరొక విషయం ఏంటి అంటే, ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కనుక ఓపెన్ చేసేవాళ్ళు వేరే ఏ ఇతర బ్యాంక్లోనూ అకౌంట్ అయితే కలిగి ఉండకూడదు. ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓపెన్ చేసే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇది అయి ఉండాలి. మీకు మరి ఏ ఇతర బ్యాంక్లో అకౌంట్ ఉన్నా కూడా ఈ BSBDA అకౌంట్ అయితే మీకు ఇవ్వడం జరగదు. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.